లోకల్. కపిలేశ్వరం మండలం మాచర్ గ్రామంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన కాపు సామాజిక భవనంకు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణలు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంలో నిధుల కొరత కారణంగా ఎంపీ నిధుల నుండి హరీష్ మాధుర్ కాపు సామాజిక భవనానికి 40 లక్షల రూపాయలు కేటాయించడం అభినందనీయమని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించే చంద్రబాబు పాలన ప్రజల మన్ననలు పొందిందని ఎమ్మెల్యే వేగుల్ ప్రశంసించారు. వేగుళ్ల జోగేశ్వరరావు వంటి సీనియర్ నాయకులు సలహాలతో మండపేట నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ హరీష్ మాధుర్ హామీ ఇచ్చారు. ముందుగా టీడీపీ నాయకుడు అడపా సత్యబాబు దంపతులు పీటలపై కూర్చుని భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పుచ్చల్ శ్రీనివాస్, పువ్వల చిట్టిబాబు, గుడాల జయబాబు, ఎన్ రామ్జీ, కపిలేశ్వరం గ్రామ సర్పంచ్ శాఖ శ్రీనివాస్, కోర్మిల్లి గ్రామ సర్పంచ్ ఆచంట సత్యనారాయణ, ఎంఆర్ఓ చిన్నారావు, ఎంపీడీఓ రత్నకుమారి, డిఈ అన్యం రాంబాబు, ఏఈ కొండలరావు, అధిక సంఖ్యలో గ్రామస్తులు, కూటమి శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని బిల్డింగ్స్ మాకి శాంక్షన్ ఇస్తామని చెప్పంటే మన మార్పులకు సంబంధించి ఈ కాపు కళ్యాణ మండపం కింద 20 లక్షల మంది శాంక్షన్ చేసుకున్న తర్వాత నాకు అనుమతించారు. అంటే మనకి చిన్న చిన్న వీళ్ళకి చిన్న తప్పం కొన్ని కాటు కట్టేయగలమా, లేదా ఇక్కడ కట్టేసుకుందామని చెప్పారు. పిల్లలు చిన్న ప్రాబ్లం ఇచ్చారు. అది నిర్ణయం తీసుకున్నాము. టెండర్ కూడా మీరు కావాల్సిన చేయించుకోమంటే కోరికలు మొక్కలు గుర్తుగా అన్నగారు ఒక చెప్తున్న చేయించుకున్నారు. కానీ వేయించుకున్న తర్వాత చదువుకోలేనా అంటే మీకు కావాల్సిన చేయించారు. అన్నీ ఓకే. ఈ వెనకాలంలో కొంచెం రోజు ఎవరికి వెళ్ళి గవర్నమెంట్ మారిపోయింది. తర్వాత మరి వచ్చిన నాయకులు ఆ శిలాపథం తీసేస్తే తప్ప కొత్త శాంక్షన్ అని చెప్పి చెప్పడం. దానికైతే మీరు అంటే ఒక రూపాయి కూడా మనం చేపట్టకపోయినప్పటికీ మేము మా వాళ్ళు అయితే తప్ప శాసనసభ్యులుగా రాష్ట్రం అప్పులో కూర్చో ఉండడంతో ఇంకా మాకు ఎమ్మెల్యేకి ఎటువంటి గ్రాంట్ మాకు ఇవ్వలేదు మన చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నాం. కానీ ప్రతి ఎంపీ గారికి సెంట్రల్ గవర్నమెంట్ని వాళ్ళ సంవత్సరం ఇచ్చి ఎంపీ గారికి ఇస్తారు కనుక ముందు ఆయన నాకు గౌరవిస్తారు. మీరు మీ మనసు నియోజకవర్గంలో ఒక 50 లక్షలు పెట్టుకోమని చెప్తే వెంటనే దీనికి మన ఎస్టిమేషన్ ప్రకారంగా 40 లక్షలు సరిపోతుందంటే 40 లక్షలు దీనికి పెట్టడం జరిగింది. ఈరోజు మన మాచర్ గ్రామంలో కాపులు సోదరులందరికీ కమ్యూనిటీ హాల్ నిర్మించాలనే ఉద్దేశంతో స్థానిక శాసనసభ్యులు జోగేశ్వరరావు గారు గతంలో కూడా 20 లక్షల రూపాయలు దీనికి మంజూరు చేయించడం జరిగింది. అలాగే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం రాగానే గత ఎన్నికల్లో ఏదైతే చెప్పారో దానికోసం మళ్ళీ 40 లక్షల రూపాయలు ప్రత్యేకంగా కూడా ఈరోజు గ్రాంట్ తీసుకురావడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక చెప్పిన ప్రతి పని చేస్తాం, ముందుకు పోతాం అనే ఉద్దేశంతో మన మండలంలో మొట్టమొదటిసారిగా ఈ కమ్యూనిటీ హాల్ పనులు మొదలు పెట్టడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన జరగడం, అలాగే ఇంకా సరిపోయినా ఇంకా దీనికి మరిన్ని నిధులు కేటాయిస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం, వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటామని. ముందు చెప్పిన మాట ప్రకారం అడుగులు వేస్తున్నాం. మేము ఖచ్చితంగా మీరు అన్న ప్రతి ఒక్కటిని కూడా అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు చేసే బాధ్యత మేమంతా తీసుకుంటామని. అలాగే మన లీలాకృష్ణ గారు ఆయన కూడా మాకు ప్రత్యేకంగా ఆయన గెలిచిన మొదటి పని అయితే మాత్రం మాకు ఊరు తెలిసే. ఎందుకంటే ఆయన నేను కొత్త ఎంపీ కానీ ఆయన గైడెన్స్ మీద ఎప్పుడు నేను నడుస్తున్నాను. లేదు ఆయనకే ముందుగా చెప్పాలని చెప్పి సార్ ఈ విధంగా మనకి ఎంపీ ల్యాడ్స్ వచ్చాయి కదా, కొన్ని వర్క్స్ మీరు ఎంచుకుని మీరు నాకు ఒకసారి తెలియజేస్తే అవి ఫస్ట్ మనం శాంక్షన్ చేద్దామంటే అందరు ఎంపీల కన్నా ముందు, అందరు ఎమ్మెల్యేల కన్నా ముందు ఆయనే వెంటనే మరుసటి రోజునే పట్టుకొచ్చారు. అది కూడా ఏంటంటే ఈ మాచర్ల గ్రామం ఈ కమ్యూనిటీ హాల్. ఆయన కూడా మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఇంకా టైం తీసుకున్నారు. అందరూ కూడా నిర్ణయాలు తీసుకుని మాట్లాడుకుని, కానీ ఆయన ఎందుకు ఇంత తొందరగా తీసుకొచ్చారు అనేది నేను కూడా ఆశ్చర్యపడ్డాను. దాని దగ్గరికి వస్తే తెలిసింది ఏ విధంగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు గత 5 సంవత్సరాలు ప్రభుత్వంతో పోట్లాడుతూ శిలా పథకాల ఇష్యూలైనా సరే, వాళ్ళు పెట్టిన ఇబ్బందులైనా సరే,
ఘాటుగా మీరు అందరూ నిలబడుతూ పోరాడుతూ ఉన్నారు. వీరికి మనం చేయాలి, వీరు చేసే బాధ్యత మన పైన ఉందని ఒక్క ఆలోచనతో ఆయన ముందుగా ఫస్ట్ మాచర్ల గ్రామం అభివృద్ధి చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దానికి కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చాలా మంది గత 5 సంవత్సరాలు ప్రభుత్వ ఒత్తిడి వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఆ ప్రజలందరినీ మనం ముందుగా గుర్తించి వారిని ఆదుకునే బాధ్యత మనందరిపై ఉంది. అదేవిధంగా మీరు వెళ్ళినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకున్నారు. అలాగే మేము కూడా ఒకటే చెప్పాం, మా ఆలోచన ఏంటంటే ఏదన్నా మేము ఒక పని మేము కానీ తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అది పూర్తి అవ్వాలి. మనం కూడా సగంలోని ఉండిపోయే విధంగా మనం ప్లాన్ చేయకూడదని చెప్పి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ అడిషనల్గా ఎంత ఉందో ఆ గ్రాంట్ని కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. ఈ కొత్త గ్రాంట్ అని అది కూడా ఖచ్చితంగా ఈ కమ్యూనిటీ బిల్డింగ్ అనేది పూర్తిగా నిర్మించే బాధ్యత మా పైన ఉంది.